రెబెల్ మూవీ జీవి ప్రకాష్ గారు మెయిన్ లీడ్గా తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇది బేసిక్గా 1980s టైంలో కాలేజ్ గొడవల గురించి తీసిన మూవీ. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే అందరిది బాగానే ఉంది. సో స్టోరీ బ్యాక్ డ్రాప్ కూడా బాగుంటుంది. సో కొన్ని రివ్యూస్లో అసలు బాగాలేదని చెప్పి అయితే వింటున్నాను నేను. సో నాకు పర్సనల్గా అయితే అంత బ్యాడ్గా అయితే అనిపించలేదు. యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. అంత వర్స్ట్గా అయితే తీసేయాల్సిన అయితే పని లేదనిపించింది నాకు. సో స్టోరీ విషయంలోకి వచ్చామంటే, తమిళనాడులోని ఒక టీ ఎస్టేట్లో పనిచేసే కొంతమంది కూలీలు, తక్కువ జాతి వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవడానికి ఒక మలయాళీ కాలేజీలో జాయిన్ అవుతారు. సో అక్కడ ఆల్రెడీ ఒక 2 కమ్యూనిస్ట్ పార్టీలు లోకల్ వాళ్ళు ఉంటాయి. సో వాళ్ళేందంటే బయట నుంచి వచ్చే వాళ్ళెవ్వరిని కూడా వాళ్ళతో సమానంగా చూడకుండా తక్కువ జాతి వాళ్ళని ర్యాగింగ్ చేయడం, వాళ్ళని సపరేట్గా పెట్టడం, అట్లాంటివి చేస్తూ ర్యాగింగ్ చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. సో వాళ్ళు ఇవన్నీ ఎదుర్కొని ఫైనల్గా ఏం చేశారు, వాళ్ళ రైట్స్ని, వాళ్ళ హక్కుల్ని ఎలా సాధించుకున్నారు అనేది ఈ మూవీ ఓవరాల్ స్టోరీ. సో స్టోరీ తీయడం అయితే అంత గొప్పగా లేకపోయినా కొంచెం ఓల్డ్ స్టోరీ అయినా బాగానే తీశారు. నాకు చూడంగానే కొంచెం ఎందుకో జార్జ్ రెడ్డి ప్లాట్ లాగా అనిపించింది. సో హీరో తన ఫ్రెండ్స్ కూడా కాలేజీలో జాయిన్ అయ్యి వెళ్ళిన ఫస్ట్ రోజు నుంచే ర్యాగింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కూడా చదువుకుంటూ ఉంటారు. ఆ టైంలోనే మమితా బైజు అనే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇస్తుంది. సో హీరోయిన్ మధ్య ఒక చిన్న కెమిస్ట్రీ ఉంటుంది. బేసిక్గా హీరోయిన్ ఉండాల్సిన మూవీ కూడా ఏం కాదు, జస్ట్ పెట్టాలి కాబట్టి పెట్టారు. సో అలా జరుగుతున్న టైంలో ఒకరోజు ఓణం ఫెస్టివల్ రోజు జూనియర్స్ హీరోలందరూ పంచి కట్టుకొని వస్తారు. అది చూసి సీనియర్స్, ఆ లోకల్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, స్టూడెంట్స్ అది చూసి వాళ్ళకి నచ్చక వాళ్ళతో గొడవ పడి అక్కడికక్కడ పంచి లాగిచ్చేస్తారు. ఆ తర్వాత సార్ వాళ్ళు రావటం, కొంచెం సెటిల్ చేయడం, గొడవల్ని తగ్గించడం అట్లా చేస్తుంటారు. ఆ గొడవల్లో కేఎస్క్యూ పార్టీ మెయిన్ లీడర్ అయిన యాంటోనీ కాలర్ పట్టుకుంటాడు హీరో ఫ్రెండ్. అది చూసి చాలా అవమానంతో వాడి మీద పగతో ఆ రోజు నైట్ కూడా హాస్టల్కి వెళ్ళి కొట్టడానికి చూస్తారు. కానీ వాళ్ళందరూ వాళ్ళ సార్ ఇంటికి వెళ్ళి దాక్కుంటారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒంటరిగా టాయిలెట్కి వెళ్ళడం చూసి యాంటోనీ మరియు తన ఫ్రెండ్స్ వచ్చి అక్కడ బాత్రూంలో భయంకరంగా కొడతారు. ఆ దెబ్బలకి హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా చనిపోతాడు. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు పోలీసులకి, డాక్టర్కి డబ్బులు ఇచ్చి కేసుని క్లోజ్ చేపిస్తారు. తర్వాత తన శవాన్ని ఊరికి తీసుకెళ్ళిన తర్వాత హీరో తన ఫ్రెండ్స్తో కోపంగా ఆ రోజు రాత్రి సీనియర్స్ ఉండే హాస్టల్ దగ్గరికి వచ్చి అందరి రూమ్స్ తాళాలు వేసి ఒక్కొక్కటి ఓపెన్ చేసి అందరినీ కొడతారు. ఆ తర్వాత రోజు ఈ విషయం యాంటోనీకి మరియు ఇంకొక ఎస్ఎఫ్ఐ గ్రూప్ వాళ్ళ లీడర్కి తెలిసి వీడిని కొట్టడానికి కాలేజీకి వస్తారు. ఆ టైంలోనే కాలేజీలో అనౌన్స్మెంట్స్ చేస్తారు, నెక్స్ట్ 20 డేస్లో ఎలక్షన్స్ ఉన్నాయి, నామినేట్ చేసే వాళ్ళు ఉంటే నెక్స్ట్ డే చేయండి అని చెప్పి. సో వెంటనే ఎస్ఎఫ్ఐ పార్టీ వాళ్ళు కానీ, కేఎస్కో పార్టీ వాళ్ళు కానీ మన హీరోతో కొట్లాట్లు ఆపేసి తన ఊరు 20% ఓట్లు కూడా కావాలనుకుని వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చేసి కాంప్రమైజ్ అయిపోతారు. సో అదంతా హీరోకి నచ్చక, సో తనే సపరేట్గా ఒక పార్టీ పెట్టాలని చెప్పి టీఎస్పీ అనే పార్టీని స్థాపిస్తాడు. సో ఇంకా ఎలక్షన్స్ ప్రచారం టైంలో తనకి అసలు బ్యానర్స్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వరు ఆ లోకల్ పార్టీ వాళ్ళు. సో తన్ని అడ్డుకుంటూ, తన్ని ఇబ్బందులు పెడుతూ, సో ఫైనల్గా తన మీద కొన్ని కేసులు పెట్టేసి జైల్లో కూడా పెట్టి కొట్టిస్తారు. సో ఇంకా ఆ టైంలో వాళ్ళ ఊర్లో ఎస్టేట్లో ఈ పార్టీ లీడర్స్ ఓనర్కి ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు ఇక్కడ పార్టీ పెట్టి మాకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలందరినీ పనిలోని తీపిచ్చేసి ఇంట్లో నుంచి కూడా గెట్టిచ్చేస్తారు ఎస్టేట్లో నుంచి. సో వాళ్ళందరూ ఇంకా లాస్ట్ ఫైనల్ రోజు ఎలక్షన్ జరిగే ముందు రోజు ప్రచారానికి కాలేజీకి వస్తారు. వాళ్ళు వచ్చి కాలేజీ వ్యవస్థ ముందు, స్టూడెంట్స్ ముందు, అందరి ముందు తన బాధల్ని, వాళ్ళ కొడుకుల్ని పోగొట్టుకున్న బాధల గురించి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ రోజు ఎలక్షను, ఆ రోజు రాత్రికి ఎలాగైనా ఈ టీఎస్పీ పార్టీ హీరో వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పి ఈ కేఎస్క్యూ పార్టీ, ఎస్ఎఫ్ఐ పార్టీ రెండు కలిసి బయట జనాలు తీసుకొచ్చి హాస్టల్కి కాకుండా కాలేజ్కే వచ్చేస్తారు. సో అక్కడ జరిగే ఒక క్లైమాక్స్ ఫైట్ అయితే బాగుంటుంది. ఇది కానీ ఇంటర్వెల్ ముందు హీరో తన ఫ్రెండ్స్తో సీనియర్స్ హాస్టల్కి వెళ్ళి కొట్టే ఫైట్ కానీ అవన్నీ బాగుంటాయి. సో ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో హీరో వాళ్ళిద్దరినీ కొట్టేసి సో ఫైనల్గా వాళ్ళ పార్టీ జెండాని కాలేజ్ బిల్డింగ్ పైన నిలబెడతాడు. సో ఇదే ఎండ్ ఆఫ్ ది మూవీ అనమాట. సో కొన్ని సీన్స్, ఫైటింగ్ సీన్స్ అయితే కొంచెం ఎమోషనల్ సీన్స్ కూడా బాగా నచ్చాయి. కొంచెం బాగా ఇన్వాల్వ్ అవుతాం అనమాట కొన్ని సీన్స్ అయితే.
నాకు పర్సనల్గా చూసిన తర్వాత అయితే అంత వరస్ట్గా ఏం లేదు, బాగుంది అనిపించింది. సో మరీ హైగా లేదు, మరీ లోగా లేదు, కొన్ని సీన్స్తో ఎలివేట్ చేస్తూ యావరేజ్గా ఉంటుంది. సో ఫైనల్గా మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మూవీ చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్స్లో ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ.